విచారణలో తేలితే యాక్షన్. కాళేశ్వరం కరెంటు కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అధికారులపైన యాక్షన్. అయితే సూత్రధారులపై ఏమైనా ఉంటుందా? వాస్తవమేనయ్యా. సరే పాపం అటు ఇటు కలిసి అధికారులను బలి చేస్తున్నా, చేసిందంతా దంద నడిపించారు. తర్వాత పాపం ఈ అధికారుల ఉద్యోగుల మీద వాళ్ళ మీద ఎక్కడికైనా వాళ్ళ మీద ఎత్తేసుకుంటారు. మరి వాళ్ళ మీద ఎత్తేసుకోమని చెప్పిరా లేకపోతే వాళ్ళు ఎత్తేసుకుంటారా టోటల్ కానీ ఆడ బలి ఎవరయ్యారంటే ఉద్యోగులు బలవుతున్నారు. ఇక సూత్రధారులు ఈదారులు ఆధారులు అందరూ ఒకటే ఉన్నారు కానీ దోచుకున్నారు కానీ పాపం ఉద్యోగుల మీద పడ్డది. మరి వాళ్ళ మీద ఇక సూత్రధారుల మీద మన యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఉద్యోగుల మీదనే చిన్న చిన్న ఏది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ మీదనే మామూలుగా వాళ్ళ మీద పోవడేమని ఉంది. ఇక విచారణ మధ్యలో ఉంది. ఎవరైనా యాక్షన్ అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. ఏదైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విచారణ కోసం అవసరమైన వాళ్ళను మాత్రమే కస్టడీలోకి తీసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికల్లా అన్ని బయటపెడతాం. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉంది. అప్పటి వరకు నేను అధికారులతో సమీక్ష చేయలేను. వాళ్ళ నుంచి రిపోర్ట్లను వచ్చే వరకు అసలు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పలేను. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడికి సంబంధించిన ఏ వివరాలైనా కానీ ఆ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాతనే ఆ సూత్రధారు ఎవరు ఆ పాత్రధారు ఎవరు కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరినైనా విచారణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. రుణమాఫీపై మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి? దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది? ఇంకోటి 2014లో 16,000 కోట్ల నిధుల బడ్జెట్ తో రాష్ట్రానికి కేసీఆర్ అప్పగించారు. కానీ ఆయన 7 లక్షల కోట్లు అప్పు మిగిల్చి లోటు బడ్జెట్ లోని మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళిండు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, జూరాల ఇలా రిజర్వాయర్లోని నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తుంది. నీళ్లు లేవు, నిధులు లేవు, రెండింటిని ఊడ్చి ఎండబెట్టి ఆరబెట్టిండు. అయితే మేము అప్పులు వడ్డీలకే 27,000 కోట్లు కట్టినాం, జీతాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, అయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని శాఖలకు సమన్వయం చేసినాం, ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పెడుతున్నాం. జూన్ లో మన ఫుల్ బడ్జెట్ పెడతాం. జూన్ లో ఫుల్ బడ్జెట్ పెడతాం. అంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తే రాష్ట్ర ఆదాయం ఎంత తీసుకుంటాం, అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. రైతులపై 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు రుణం ఉన్నదన్న ప్రాథమిక అంచనా. రైతుల బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్లు రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెప్తున్నా, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా, ఇది మా ప్రభుత్వ గ్యారంటీ. జూన్ 15 వరకు రుణమాఫీ చేస్తాడట. అయితే ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని అప్పులకు ఉపయోగించిండు. నీళ్లు లేవు, నిధులు లేవు, 7 లక్షల కోట్లు వేసిండు. టోటల్ గా మాకు ఖాళీగా ఇచ్చేసిండు. మొత్తం ఏమంటారంటే ఖాళీ చేసి ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసి ఇచ్చిండు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓట్ ఆన్ అకౌంట్ మన బడ్జెట్ ప్రవేశపెడతాం. జూన్ లో ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పేసి కేంద్రం నిధులు ఏమన్నా వస్తాయా లేకపోతే నిధులు ఇస్తారా లేకపోతే రాష్ట్ర ఆదాయం ఎంత తీసుకుంటాం అని చెప్పేసి మీరు అంచనాలు వేసుకొని రైతులకు 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు అయితే ఈ రుణమాఫీ అనేది ఉందట. ఇది అయితే సుమారుగా 7 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా? అయితే ఏమంటున్నాడు అంటే రైతులకు అటు ఇటు కలిసి 30,000 నుంచి 31,000 కోట్లు ఈ రుణమాఫీ అనేది బడ్జెట్ ఈ యొక్క అమౌంట్ జూన్ 15 వరకు ఇక మొత్తం టోటల్ గా రుణమాఫీ చేస్తామంటారు. తర్వాత మళ్ళీ